ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా పరిచయం అక్కరలేని పేరు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా అవతారం. చంద్రబాబు గెలుస్తున్నాడని, జగన్ ఓడిపోతున్నాడని ఓ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ సైజు ఎంతో తెలుసా? అక్షరాల 36 సెకన్లు. దీనికోసం చంద్రబాబు అండ్ కో ప్రశాంత్ కిషోర్ కు చెల్లించింది ఎంతో తెలుసా? అక్షరాల 100 కోట్ల రూపాయలు అనే టాక్ నడుస్తుంది. ఇది నిజమో అబద్ధమో ఏమో కాని టీడీపీ పార్టీకి అనుకూలంగా కామెంట్లు చేయటానికి ప్రశాంత్ కిషోర్ 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు స్టాక్ మార్కెట్ సాక్షిగా జరిగిన లావాదేవీల తేదీలతో సహా కొన్ని ఆధారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ డీల్ ఇలా సాగినట్లు చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో హెరిటేజ్ షేర్లు 12% డౌన్ అయ్యాయి. షేర్లలో లావాదేవీలు పడిపోయాయి. డిసెంబర్ 18వ తేదీన 5,40,000 షేర్లు ట్రేడ్ అయితే డిసెంబర్ 19వ తేదీ ఒక్కరోజు గ్యాప్లో హెరిటేజ్ షేర్ల ట్రేడింగ్ 9,23,000కు పెరిగింది. ఒక్కరోజులో అదనంగా 4 లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయి. డిసెంబర్ 20వ తేదీన ఏకంగా 41 షేర్లు ట్రేడింగ్ జరిగింది. 6 నెలలుగా 5 లక్షల షేర్ల లావాదేవీలు లేని హెరిటేజ్ ఫుడ్స్ లో ఒకేసారి 41 లక్షలకు చేరటం వెనక అసలు రహస్యం ఏంటో తెలుసా? డిసెంబర్ 24వ తేదీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావటమే. అంటే చంద్రబాబుతో భేటీకి ముందు ప్రశాంత్ కిషోర్ కు హెరిటేజ్ షేర్ల రూపంలో లావాదేవీలు జరిగినట్లు స్టాక్ మార్కెట్ అనలిస్టులు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రశాంత్ కిషోర్ తన 100 కోట్ల రూపాయలను హెరిటేజ్ షేర్ల రూపంలో చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 24వ తేదీ చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ ముగిసింది కదా. డిసెంబర్ 26వ తేదీన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లలో ఆల్ టైం రికార్డుగా 70 లక్షల షేర్లు అటూ ఇటూ మారాయి. 3 రోజుల్లోనే 40 లక్షల నుంచి 70 లక్షల షేర్ల వాల్యూమ్ పెరగటం అంటే మామూలు విషయం కాదు. అంటే ప్రశాంత్ కిషోర్ కు చంద్రబాబు ఇస్తున్న నజరానా హెరిటేజ్ ఫుడ్స్ రూపంలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భేటీకి ముందు అడ్వాన్స్గా కొన్ని షేర్లు, భేటీ ముగిసిన తర్వాత డీల్ మొత్తం షేర్ల రూపంలో చెల్లిస్తున్నట్లు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 26వ తేదీ తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే 2024 మార్చి 4వ తేదీ వరకు చూసుకుంటే ఏ ఒక్కరోజు కూడా మళ్లీ 10 లక్షల ట్రేడ్ వాల్యూ జరగలేదు. ఇది కూడా అత్యధికంగా యావరేజ్ జస్ట్ 3-4 లక్షల షేర్లు మాత్రమే ట్రేడ్ అవుతూ వచ్చాయి. ఇక్కడ మరో విషయాన్ని కూడా హైలైట్ చేస్తున్నారండి ఆర్థిక నిపుణులు. 2024 ఫిబ్రవరి 27వ తేదీన మళ్లీ అత్యధికంగా 20 లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయి. అలా షేర్ల వాల్యూ పెరిగిందో లేదో మార్చి 3వ తేదీన ప్రశాంత్ కిషోర్ కామెంట్లు బయటకు వచ్చాయి. హైదరాబాద్ వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంటే పేమెంట్ అలా పడగానే టైం చూసుకుని ప్రశాంత్ కిషోర్ తన కామెంట్లు చేస్తున్నాడనేది ఇప్పుడు సంచలనంగా మారిన అంశం. చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రశాంత్ కిషోర్ను తెరపైకి తెచ్చి తనకు అనుకూలంగా మాట్లాడించడానికి 100 కోట్ల రూపాయలను హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల సాక్షిగా చెల్లిస్తున్నట్లు ఈ డేటా చూసిన తర్వాత సామాన్యుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లలో ట్రేడింగ్, చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ తేదీలు 1-1 మ్యాచ్ కావటం కూడా విశేషం కదా. ఏది ఏమైనా చంద్రబాబుకు ఇలాంటివి కొత్త కాదులండి. ఎందుకంటే ఆయన వెంట అతిరథ ధనవంతులు ఉన్నారు కదా. ఆయన చుట్టూ సుజనా చౌదరి లాంటి వాళ్లు ఎందరో కదా. కాకపోతే బండారం ఇలా బయటపడుతుందని, ఇంత త్వరగా ఈ నిజం ఇలా వెలుగులోకి వస్తుందని తను ఊహించలేదు అంతే.